వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఘనంగా కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు నిర్వహించిన మూసాపేట్ బీఆర్ఎస్ నాయకులు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో అంగరంగ వైభవంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ 70వ జన్మదిన వేడుకలను ఉపాధ్యాయులు, విద్యార్థినులు, బీఆర్ఎస్ నాయకులు కేక్ను కట్ చేసి విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్, లక్ష్మీ నరసింహ యాదవ్, పోల్కంపల్లి సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కొండన్న, చంద్రశేఖర్, లక్ష్మణ్, స్వరూప, అనిల్, రవీందర్ గౌడ్, రామకృష్ణ, రెడ్డి రాజు, భీమన్న, వెంకటేష్, నరసింహులు, రవి, నాగరాజ్, శేఖర్, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. పాప బర్త్డే పాప ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధనకర్త, కారణజన్ముడైనటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి 70వ జన్మదినం సందర్భంగా ఈరోజు మూసాపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయా గ్రామాలలో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన సెలబ్రేషన్స్ అన్ని గ్రామాల్లో పూర్తి చేసుకొని ఈరోజు మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి కస్తూర్బా స్కూల్లో కూడా అందరు పిల్లలకు కూడా ఆయన పేరు మీద పండ్ల పంపిణీ చేయాలని, అదేవిధంగా ఈ పిల్లల సమక్షంలో అంటే అనాథగా ఉన్నటువంటి ఈ పేద పిల్లల సమక్షంలో ఆయన జన్మదిన సెలబ్రేషన్ జరుపుకోవాలనే ఉద్దేశంతో మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బీఆర్ఎస్ మండల నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా కూడా ఎందుకు అంత అంటే ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రమే లేకపోతే ఈరోజు భారతదేశంలోనే ఎంతో అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏర్పడిన అవకాశం మన తెలంగాణ ప్రాంతానికి రాదు. అలాంటి కారణజనుడైనటువంటి కేసీఆర్ గారి 70వ జన్మదినాన్ని చాలా గొప్పగా జరుపుకోవాలనే తలంపుతో మండల పార్టీ ఈరోజు ఈ సెలబ్రేషన్ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ నాయకుడు ఇంకొక 100 సంవత్సరాలు అంటే ఇంతే ఆరోగ్యంగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఇంకా చాలా సాధించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ దళారుల రాజ్యంలో ఎలాంటి మళ్ళా ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అవన్నీ పోవాలంటే అతి త్వరలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ను చూడాలని గొప్ప తలంపుతో ఉన్నారు. ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, ఇంకో 100 సంవత్సరాలు పూర్తి ఆరోగ్యం జీవించాలని చెప్పి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారికి. ఈరోజు తెలంగాణ జాతిపిత రాదనుకున్న తెలంగాణను సాధించి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి 3 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి యొక్క 70వ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా యావత్తు ఈ నాయకుడు నిండు నూరేళ్ళు జీవించాలని, ఈ తెలంగాణ ప్రజల యొక్క సుఖశాంతుల్లో తను మొదటి నుంచి 10 సంవత్సరాలు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపినరో మళ్ళీ అతి త్వరలోనే మళ్ళీ ఈ తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ ప్రజల మన్నలను పొంది మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలి, 100 ఏళ్ళు జీవించాలి, ఈ తెలంగాణ ప్రజల యొక్క కష్ట సుఖాలు మంచి చెడులు అన్నీ తెలిసిన వ్యక్తిగా నిండు నూరేళ్ళు ఉండాలనేటువంటిది మేము ఈ మండల ప్రజల తరపున అందరం కూడా ఈరోజు గౌరవ కేసీఆర్ గారి జన్మదినాన్ని బ్రహ్మాండంగా అన్ని గ్రామాల్లో కూడా ఒక వేడుకల పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. ఎక్కడున్న మీరు ఏమాత్రం
తెలంగాణ ప్రజల కోసం ఎట్లయితే ఒక్కరు బయలుదేరి రాదనుకున్న తెలంగాణ సాధించారో అదే పట్టుదలతోన మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మీ నాయకత్వంలో రావాలి, ఈ ప్రజల యొక్క కష్టసుఖాల్లో మీరు భాగం పంచుకోవాలి, ఆ మనోధైర్యాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.